ఓ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓముఖ వందనాలు ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ మహాభారత ఉద్యోగ పర్వ అంతర్గత విదుర నీతి పదార్థ విస్తృత వ్యాఖ్యా సహిత వ్యాఖ్యాత పండిత యుధిష్ఠిర మీమాంసక. విదుర నీతిలో 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో మనం 25 వరకు 25వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఎక్కువ కోపం, ఎక్కువ ప్రసన్నత, నిష్ఫలం కాకూడదు. రాజు అమోఘ క్రోధ హర్షస్య అన్న తర్వాత ఏదైనా చేసిన తర్వాత మళ్ళీ స్వయం చేసినటువంటి వాటిని మళ్ళీ అవేక్షిణ సమీక్ష చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ మనం చూసుకోవాలి పొరపాట్లు ఏం చేసినానని చెప్పేసి. దానివలన వసుధ ఏవ వసుంధర అంటే వసుడు ధనం ఐశ్వర్యం ఇచ్చే వసుంధర సొంతం అవుతుంది. చక్రవర్తి రాజ్యానికి చక్రవర్తి అవుతాడు. ఇప్పుడు కూడా సమీక్ష అవసరం ఉంటుంది. ఏ పనికైనా, ఏ కార్యక్రమైనా ఇంట్లో కూడా సమీక్ష చేసుకోవడం అవసరం. సమీక్ష కాకుండా మనకు తప్పులు అర్థం కావు. ఇదంతా అర్థం కావాలంటే నిజానికి వేదాలను అధ్యయనం చేయడం అవసరం ఉంటుంది. మనకి 23వ శ్లోకంలో చెప్పడం జరిగింది. అనధీత్య యథా వేదాన్ న విప్ర శ్రాద్ధమర్హతి. విప్రుడు, పండితుడు, విద్వాంసుడు శ్రద్ధకు యోగ్యుడు కాడు. అంటే శ్రద్ధకు అంటే సన్మాననీయుడు కాదలడు, ఆదరణీయుడు కాదాలడు. శ్రాద్ధం అంటే శ్రద్ధ పొందదగిన వాడని అర్థం వస్తుంది. శ్రద్ధకు తగిన వాడు శ్రాద్ధ. చనిపోయిన తర్వాత పెట్టి పిండాకులు అవి శ్రాద్ధం కాదు, బ్రతుకున్నప్పుడే. అది ఎవరు? అనధీత్య యథా వేదాన్ని, ఎవరైతే వేదాలను అధ్యయనం చేయరో అటువంటి విప్రులను శ్రద్ధతో చూడకూడదు. పండితులే కావచ్చు, విద్వాంసులే కావచ్చు, కానీ వేదాలు అధ్యయనం చేయకపోతే శ్రద్ధను పొందగడు. శ్రద్ధను పొందాలి, ఆదరణ, గౌరవం పొందాలంటే వేదాలను అధ్యయనం చేయాలి. అలాగే రాజు కూడా అంతే. రాజు కూడా ఈ 6 గుణాలు అన్నారు: సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైధీభావం, ఆశ్రయం, ఇటువంటివి బాగా తెలిసి ఉండాలి. విప్రునికి, విద్వాంసునికేమో వేదాధ్యయనం చేయడం అవసరం. రాజు కూడా వేదాధ్యయనం చేయాల్సిందే, కానీ ఈ విషయాలు బాగా తెలిసి ఉండాలి. సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైధీభావం, ఆశ్రయం, ఇటువంటి షాడ్గుణ్య అన్నారు వాటిని. ఆ క్రమంలో వసుధ ఏవ వసుంధర, అటువంటి రాజు వసుంధర, ఈ భూమికి రాజు అవుతాడు. అలా ఆ క్రమంలో మనకు రాజు మరి మొత్తం రాజ్యాలు పెంచుకుంటూ పోతే, అంటే ప్రపంచమంతా తన రాజ్యం అయితే ఆశ పెరిగిపోతుంది కదా, లోభం పెరిగిపోతుంది, కోరికలు పెరిగిపోతాయి, ఇంకా కావాలనిపిస్తుంది కదా, సుఖాలు, భోగ విలాసాలు.
అటువంటప్పుడు ఎలా? దానికి సమాధానం చెప్తున్నారు 26వ శ్లోకంలో. నిజానికి ఇది రాజ్యమైనా, ఈ భోగ విలాసమైనా, ధనమైనా, ఐశ్వర్యమైనా పదాన్ని కూడా ఇదంతా కూడా నాది కాదనే భావన ఉండాలి. అంతే. నామ మాత్రమే నేను రాజును, అసలు రాజు నేను కాదు, అసలు స్వామిని నేను కాదు అనే విషయం బాగా తెలిసి ఉండాలి. ఎంత గొప్ప రాజైనా, వీరుడైనా, ధీరుడు, శూరుడైనా, మొత్తం భూగోళానికి రాజైనా చివరికి ఉండడు. ఈ భూమి ఉంటుంది. ఎందరో రాజులు వచ్చినారు, చక్రవర్తులు, మహీపతులు, మహిపాలుడు, మహీపతి, భూమికి అధిపతి ఎందరో వచ్చినారు, పోయినారు సృష్టి ఆది నుండి. వాళ్ళు ఇప్పుడు లేరు, కానీ భూమి ఉంది. అది తెలియాలి. తెలుసుకొని నిజానికి నేను నా మాత్రం రాజునే కానీ, పేరుకు మాత్రం రాజుని కానీ, అసలు రాజు నేను కాదని తెలిసి ఉండాలి. ఆ విషయంలో చెప్తున్నారు 26వ శ్లోకంలో, నామమాత్రేణ తుష్యేత క్షత్రేణ చ మహీపతి. అంతే. అంటే రాజు యొక్క ఛత్రం ఎంత ఉందో ఆ ఆసనం అంతే. తుష్యత, సంతృష్టి పడాలి, ఇంతే చాలు. అయినప్పుడు కూడా నేను రాజును కాదు. ఒక రకంగా నా బాధ్యత ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం అంతవరకే. నామ మాత్రేన తుష్యత ఛత్రేణ చ మహీపతి భృత్యేభ్యో విసృజేత్ అర్థాన్ ఏకః సర్వహరో భవేత్. తెలుగులో అర్థం చెప్పండి. తెలుగులో అర్థం: మహీపతిగా ఉండేవాడు మహారాజు అను బిరుదుతోనూ రాజుకు తగిన ఛత్రధారణంతోనూ సంతుష్టుడు కావలెను. సేవకులకు చాలినంత ధనమొసంగవలెను. అంటే విజయము, పేరు, ప్రతిష్టలే ప్రభువుకు అధిక సమ్మతముగా ఉండవలెను. రాజు యుద్ధం జరిగిన తర్వాత ధనం, ఐశ్వర్యం వస్తుంది, పదవి వస్తుంది, రాజ్యం వస్తుంది, భూమి వస్తుంది, అన్నీ వస్తాయి. అప్పుడు అంతా నేనే సుఖించాలి, ఈ భోగ విలాసాలు నాకే అనుకుంటే ఎలా ఉంటుంది? అలా ఉండడానికి వీల్లేదు. రాజు ఒక్కడే కాదు యుద్ధం చేసింది, ఎందరో అందులో చనిపోతారు, వారి కుటుంబాలు ఉంటాయి, వారి భార్య పిల్లలు ఉంటారు, అందరు పంచాల్సి వస్తుంది. భృత్యేభ్యో అంటే ఈ సేవకులు, వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు, సేవ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా విసృజేత్ విడిచిపెట్టరు, వారికి ఇవ్వాలి. ధన సంపత్తి, ఐశ్వర్యాన్ని వారికి పంచాల్సి వస్తుంది. నేనే ఏకః సర్వహరో భవేత్, నేనే నాకే అనుకుంటే అప్పుడేమవుతుంది? సర్వహర. ఇప్పుడేమవుతుంది? నాకే అనుకుంటే రాజు నష్టపోతాడు. రాజు నష్టం చేస్తుంది. నిజానికి ఇటువంటి భావన మంచిది కాదు. రాజు నష్టపోతాడు. తర్వాత రాజును ఎవరు ఒప్పుకోరు. నిజానికి పూర్తిగా యుద్ధం చేసిన రాజు కాదు కదా, రాజు నా మాత్రం రాజు కదా. ఈనాటి ఈ మంత్రులు, ఈ నాయకుల్లా కాదు. పదవి, అధికారం రాగానే దోచుకోవడం. ఇక ఇదొక వ్యాపారం. ఈ రోజుల్లో రాజకీయం అనేది వ్యాపారం, సేవ కాదు. పేరు సేవ, ప్రజాసేవ, కానీ ప్రజాసేవ కాదు, వాళ్ళ సేవే, స్వయం సేవ, సొంత సేవ చేసుకుంటున్నారు, ఆత్మసేవ. కానీ రాజు అలా కాకూడదు. ఇది ఈనాటి నాయకులకు ఈ విదుర నీతి, చాణక్య నీతి, ఇటువంటి కొన్ని నీతులు ఉన్నాయి. శుక్రనీతి, మహాభారతంలో శాంతి పర్వము, అనుశాసన పర్వము, ఇటువంటి నీతుల గురించి. అంతేకాకుండా మనుస్మృతిలో కూడా రాజు గురించి, వ్యవహారాల గురించి చాలా ఉంది. సత్యార్థ ప్రకాశంలో ఆరసం, ఉల్లాసం అంతా అదే. ఈ విషయాలు కూడా వస్తాయి. మనుస్మృతిలో ఉన్నటువంటి ఎన్నో శ్లోకాలను ప్రమాణంగా తీసుకుని మహర్షి దయానంద సరస్వతి గారు చాలా వివరంగా రాశారు. ఎలా ఉండాలో, రాజ్యం ఎలా ఉండాలి, సభలు, సమితులు ఎలా ఉండాలి, రాజు సురక్షితంగా ఎలా ఉండాలి, కోటలు ఎలా ఉండాలి, మనుస్మృతి విషయాలు తీసుకున్నారు. మూడో సంలాసంలో ఈ విదురనీతి గురించి కూడా రాశారు. విదురనీతి చదివించండి అని. నా మాత్రేన తుష్యత, సంతృప్తి పడాలి. మన రాజుని చేసినా సంతోషం, కానీ అది నిజానికి బాధ్యత, కర్తవ్యం ఉంటుంది, ఒక బరువు. నిజానికి రాజు అంటే బరువు. పేరుకు కిరీటం, కానీ అది ముళ్ళ కిరీటమే. పేరు కిరీటం ఉంటుంది, కానీ
చాలా బరువు బాధ్యతలు, చాలా సహనం ఉండాలి, విద్వత్తం ఉండాలి, ప్రేమ ఉండాలి, దయ ఉండాలి, శూరత్వం ఉండాలి, సాహసం ఉండాలి, బలం ఉండాలి, చాకచక్యం ఉండాలి, ఎన్నో ఉండాలి రాజు అంటే. సూర్యునిలాగా, చంద్రునిలాగా, ఇంద్రునిలాగా, వాయువులాగా, పరమాత్మలాగా, భూమిలాగా, నీటిలాగా, అగ్నిలాగా ఉండాలి. వీటి గురించి మనస్ఫూర్తిలో చాలా బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. రాజు ఎలా ఉండాలో ఇక్కడ కూడా ఈ విదుర నీతిలో కూడా చెప్పడం జరిగింది. 60వ శ్లోకం చూడండి, 27వ శ్లోకం. బ్రాహ్మణో వేద భర్త వేద స్త్రియం యథథా అమాత్య నృపతిర్వేద. అమాత్యం నృపతి వేద రాజా రాజానం ఏవచ. ఇది మంచి శ్లోకం. ఇది ప్రసవ వేదన ఎవరికి తెలుసు? ప్రసవ వేదన గొడ్రాలకి ఏం తెలుసు? గొడ్రాలకి ఏం తెలుసు? ప్రసవ వేదన తల్లికి తెలుసు, పిల్లల కన్నా తల్లికి తెలుసు. అలాగే బ్రాహ్మణుడి యొక్క విషయం బ్రాహ్మణుడికి తెలుసు, స్త్రీ విషయం, భార్య విషయం భర్తకు తెలుసు. భర్త వేద స్త్రీయం. తెలుగులో అర్థం చెప్పండి. బ్రాహ్మణుడు బ్రాహ్మణుని ఎరుగును, భర్త భార్యను ఎరుగును, రాజు మంత్రిని ఎరుగును, రాజైన వాడే మరి ఒక రాజును ఎరుగును. సమానమైన యోగ్యతలు కలిగి కలసి మెలసి తిరుగువారే పరస్పరము ఒకరినొకరు ఎరుగగలరు. ఒక రైతు బాధ మరొక రైతుకు తెలుసు కదా. ఒక సైనికుని బాధ సైనికుకు తెలుసు. ఒక విద్వాంసుని బాధ విద్వాంసునికి ఎరుక. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం అన్నారు. విద్వానేవ విజానాతి, విద్వాంసుడే. విద్వానేవ విజానాతి, సరిగ్గా తెలుసుకుంటాడు. విద్వజ్జన పరిశ్రమం, విద్వాంసుని యొక్క పరిశ్రమను. ఎంత కష్టపడితే, ఎంత శ్రమిస్తే విద్వత్తు వస్తుంది, అది విద్వాంసునికి తెలుసు. అంటే ఎవరి పని వారికి తెలుసు. అది ఏదైనా అంతే. రాళ్ళు కొట్టేవాని శ్రమ ఏమిటో రాళ్ళు కొట్టే వాళ్ళకి తెలుసు కదా. ఇక్కడ బ్రాహ్మణం వేద. బ్రాహ్మణుడు తెలుసుకుంటాడు. భార్య గురించి, స్త్రీ గురించి భర్త వేద స్త్రీయం. అలాగే అమాత్యం నృపతి. అమాత్యం గురించి, మంత్రి గురించి ఎవరికి తెలుసు? నృపతికి తెలుసు. మరి రాజు గురించి కూడా రాజు తెలుసు, మరొక రాజు తెలుసు. రాజా రాజానమే వాచ. మనము ఒక్కోసారి ఇప్పుడు వీళ్ళు కూలీలు ఉంటారు కదా, కూలి పని చేసేవారు, మనం చెప్తూనే ఉంటాం కదా. మనకు చేసి తెలుస్తుంది. మనకైనా అలా పని చెప్తుంటే మనం చేస్తుంటే వాళ్ళు చెప్తుంటారు, చేస్తుంటాం, అప్పుడు తెలుస్తుంది. చెప్పేవాళ్ళు ఎలా చెప్తుంటారు, మనం ఎలా ఉంటాం అనేది. చిన్నప్పుడు కూలి పని చేసినారు ఎవరన్నా, వాళ్ళకి తెలుసు ఎలా ఉంటుంది. అంటే ఇప్పుడు గొడ్డలతో పని చేయాలనుకోండి, ఆ గొడ్డలు కొట్టేవానికి తెలుసు ఎంత తొందరగా అలసిపోతారు. గొడ్డలు కానీ, పార కానీ, ఏదైనా కానీ పని, ఏ పనైనా, ఏ విషయమైనా, సంగీతమైనా, నాట్యమైనా, చిత్రలేఖనమైనా, ఏదైనా అని ఎవరి క్షేత్రంలో వారికి తెలుసు. అందుకే మనం వేరే క్షేత్రం గురించి మాట్లాడడానికి వీల్లేదు ఇక అని అర్థం ఇక్కడ. తర్వాత 28వ శ్లోకం. నా శత్రు వశం ఆపన్న మోక్తవ్య వధ్యతాం గతః. న్యగ్భూత్వా పర్యుపాసేత వధ్యం హన్యాద్ బలే సతి. అహతాద్ధి విడదీస్తే అహతాత్ హి అవుతుంది. అది అహతాత్ హి భయం తస్మాత్ జాయతే నచిరాదివ. 20వ శ్లోకం తెలుగులో అర్థం. వధించుటకు యోగ్యమైన శత్రువు నీకు లొంగిపోయినను ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. నీకు బలము అధికముగా లేనప్పుడు నమ్రుడవై శత్రువు వద్ద కాలం గడపవలెను.
బలము రాగా శత్రువును చంపి తీరవలెను. ఎందుకనగా శత్రువును చంపని ఎడల భయము వెన్నంటి ఉండును. ఓం. శత్రుశేషం ఉంచకూడదు. ఉంచకూడదు. శత్రుశేషము, రోగశేషము, రుణశేషము. వడ్డీ వ్యాపారం చేసే వడ్డీ తీసుకున్నవారు ఉన్నారు ఎవరన్నా? వడ్డీ తీసుకున్నవారు, అప్పు తీసుకున్నవారు తెలుస్తుంది. వడ్డీ కడుతుండాలి కదా. రుణశేషం ఉంచుకోకూడదు. వడ్డీకే పోతుంది జీవితం అంతా. వడ్డీని ఏమంటారు తెలుగులో? మామూలుగా వడ్డీ కాకుండా ఇంకో మరొక పదం ఉంది. వడ్డీ అంటే వృద్ధి. సంస్కృతంలో వృద్ధి, తెలుగులో వడ్డీ, వృద్ధి. ఇంకో పదం ఉంది, తెలుసా ఎవరికైనా? మిత్తి అంటారు. తెలంగాణలో మిత్తి అంటే మృత్యువు అని అర్థం. వడ్డీ పేరు మిత్తి. అసలు మిత్తి అంటారు. అసలు అంటే ప్రిన్సిపల్ అమౌంట్. ఇంట్రెస్ట్ పేరు మిత్తి. మిత్తి అంటే మృత్యువు. వడ్డీ పేరు ఏంటి అంటే తీసుకున్న వానికి మృత్యువు, వడ్డీ ఇచ్చిన వానికి అది వడ్డీ, వృద్ధి అనమాట. వృద్ధి. అప్పు ఇచ్చిన వాడికి వృద్ధి అవుతుంది, తీసుకున్న వాడికి మరణం అవుతుంది, మృత్యు అవుతుంది. రుణశేషము, రోగశేషము, శత్రుశేషం అంటే ఎప్పుడు ఆ శత్రువు భయంకరుడు, దుష్టుడు కాబట్టి మనకు ఆ శక్తి ఉంది, ఆ బలం ఉంది, అప్పుడు చంపేసేయాలి. అంటే రాజు యొక్క ఇది రణనీతి, యుద్ధనీతి, రాజనీతి. అప్పుడు శత్రు బలవంతం అప్పుడు ఏం చేస్తాం? శత్రు బలవంతం ఆగాలి, వంగాలి, స్వయంగా లొంగిపోవాలి, వంగిపోవాలి. టైం వచ్చి మళ్ళీ మనం బలం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ శత్రువును సమూలంగా నాశనం చేయాలి. శత్రువు ఒకటి బతికుంటే ఏమవుతుంది? ఎప్పుడైనా భయం ఉంటుంది కదా, మళ్ళీ ఎప్పుడైనా దాడి చేయవచ్చు, చంపవచ్చు అని భయం ఉంటుంది. ఇది రణనీతి. అలాగే మన శరీరంలో కూడా శత్రువులు ఉన్నారు. బయట శత్రువుల గురించి కానీ లోపల శత్రువుల గురించి కామక్రోధ లోభం మోహ ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి కదా, ఉన్నాయి. వాటిని ఏం చేయాలి? సమూలంగా నాశనం చేయాలి ఈశ్వరోపాసన ద్వారా. 29వ శ్లోకం చూడండి. 29. దైవతేషు ప్రయత్నేన రాజసు బ్రాహ్మణేషు చ నియంతవ్యః సదా క్రోధో వృద్ధ బాలాతురేషు చ. వృద్ధ బాల ఆతుర. వృద్ధ బాల ఆతురేషు అంటే వృద్ధులు, బాలురు, ఆతుర అంటే కష్టాలు ఉన్నవారు లేదా రోగాలతో ఉన్నవారు, బాధలు ఉన్నవారు. తెలుగు అర్థం చెప్పండి. దేవతలు, బ్రాహ్మణులు, రాజు, బాలురు, వృద్ధులు, రోగులు వీరి మీద కోపము వచ్చినను ప్రయత్నించి ఆపుకొనవలెను. శ్రేష్ఠులు ఉంటారు, గొప్పవారు ఉంటారు, వారిపైన కోపం చూపకూడదు, ప్రదర్శించకూడదు. రాజుల పైన, బ్రాహ్మణుల పైన, విద్వాంసుల పైన, తర్వాత వృద్ధుల పైన, పెద్దల పైన, వయోవృద్ధులైనా, జ్ఞాన వృద్ధులైన, ఏ వృద్ధులైనా కావచ్చు, చిన్నపిల్లల పైన కూడా. ఆతురేషన్ 2 రోగులు, తర్వాత పీడితులు, కష్టాలు ఉన్నవారు, బాధలు ఉన్నవారు. ముందే బాధలు ఉన్నారు, కష్టాలు ఉన్నారు, ఇంకా కోపడితే ఏం లాభం? ముందే రోగం ఉంది, కడుపు నొప్పి, జ్వరం ఉంది, బాధలు, ముందే క్యాన్సర్ ఉంది, కోపడితే ఏం లాభం? ఆరోగ్యం బాగాలేదు, కడుపు నొప్పి ఉంది, జ్వరం ఉంది, మనం కోపడుతున్నాం, ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు అని చెప్పేసి. అలా ఉండకూడదు. ఇది గుర్తుంచుకోవాలి. కోపగించుకోకూడదు. రాజు పైన కోపం వస్తే ఏం లాభం? లాభం లేదు కదా. పేదవాని కోపం రాజు పైన కోపం వస్తే ఏం లాభం? బ్రాహ్మణుడు, వేద విద్వాంసుడు, ఈశ్వరోపాసకుడు కోపడితే ఏం లాభం? లాభం లేదు. నియంతవ్య అంటే ఆపుకోవాలి, నియంత్రించుకోవాలి. ఎప్పుడు? ఎలా? దైవతేషు ప్రయత్నేన నియంతవ్య, ప్రయత్నపూర్వకంగా నియంత్రించుకోవాలి, అదుపులో ఉంచుకోవాలి. ఎప్పుడు? సదా నియంతవ్య, సదా క్రోధో, ఎప్పుడు కూడా క్రోధాన్ని ఆపుకోవాలి. తర్వాత శ్లోకం 30వ శ్లోకం. పద్మావతమ్మ గారు ఉన్నాయా పుస్తకం గారా? పద్మావతమ్మ గారు 30వ శ్లోకం. నిరర్థం కలహం. ఇంకెవరి దగ్గర ఉన్నది? వాణిమ్మ గారు, ప్రభు గారు. గురుజీ
నిరర్ధం కలహం ప్రాజ్ఞో వర్జయే మూఢ సేవితం కీర్తించ లభతే లోకేన చానర్థేన యుజ్యతే. బుద్ధిమంతుడు ఆగండి గురించి సంధి నిరర్థం కలహం ప్రాజ్ఞ విడదీస్తే ప్రాజ్ఞ అవుతుంది. అది వర్జయేత్ వర్జయేన్ ఉంది కదా, అక్కడ వర్జయేత్ అవుతుంది. సంధి విచ్ఛేదం చేస్తే వర్జయేత్ మూఢ సేవితం కీర్తిం చ లభతే లోకేన చ, అది చ అనర్థేన, చానార్థేన కాదు, చ అనర్థేన యుజ్యతే. ఇప్పుడు తెలుగు అర్థం చెప్పండి ప్రభు గారు. బుద్ధిమంతుడు మూడులు మాత్రము చేసేడు పనికి మాలిన కయ్యమును వదలవలయను. వదలుట వలన లోకమున కీర్తి కలుగును, కీడు చెప్పనదు. ఇంతే ఉంది ఇక్కడ. అంటే బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? మూర్ఖులతో గొడవ పెట్టుకోకూడదు, అసలు చిన్న చిన్న గొడవలు పెట్టుకోకూడదు. సమయం వ్యర్థం కదా, లాభం లేదు. అనర్థేన, అనర్థం అంటే దుఃఖంతో కూడుకున్నది అవుతుంది. అది దుఃఖాన్ని కలిగిస్తుంది. అనర్థేన యుజ్యతే, అనర్థాన్ని కలిగిస్తుంది లోకంలో. కీర్తి మూఢ సేవిత, మూర్ఖుని సేవ కూడా చేయకూడదు. మూర్ఖుని ద్వారా కూడా సేవ చేయించుకోకూడదు. రెండు, మూఢ సేవితం అంటే మూర్ఖునితో సేవ చేయించుకోకూడదు. రెండు అర్థాలు. ఎవరు? ప్రాజ్ఞ. వర్జయేత్, విడిచిపెట్టేసేయాలి. ఏమిటి? కలహం. నిరర్థం కలహం, పనికిరాని ప్రయోజనం లేని కలహాన్ని, గొడవలను పెట్టుకోకూడదు. అది కూడా మూర్ఖులతో. తాగుబోతులు ఉంటారు, పిచ్చి వాళ్ళు ఉంటారు, రోడ్ల మీద తిరుగుతుంటారు. వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఏం లాభం కదా, అలా అన్నమాట. తర్వాత 31 శ్లోకం. పద్మావతమ్మ గారు ఉన్నారా? 31. ప్రసాదో నిష్ఫలో యస్య క్రోధశ్చాపి నిరర్థకః నా తం భర్తారమిచ్చంతి షంఢం పతిమివ స్త్రియః. ఆగండి. ప్రసాదో ఉంది కానీ ప్రసాద అవుతుంది. ప్రసాద నిష్ఫల అవుతుంది. విసర్గ వస్తుంది. ప్రసాదో పోతుంది, నిష్ఫలో పోతుంది. ప్రసాద నిష్ఫల. క్రోధశ్చాపింగా అది విడదీస్తే క్రోధ చ అపి నిరర్థక. నాతం భర్తారం ఇచ్చంతి షంఢం పతిం ఇవ స్త్రియ. పతిం ఇవ స్త్రియ. ఇప్పుడు తెలుగులో అర్థం చెప్పండి. ఇలా చదువుతుంటే మాకు విడదీయటం కూడా అలవాటు అయిపోతుంది. అంటే అంటే శబ్దాలు మనకు స్పష్టంగా తెలుస్తాయి. ఎవని అనుగ్రహము ఏమియు ప్రయోజనము కలిగించలేదు, ఎవని కోపము ఎవరిని శిక్షించలేదు, అట్టి ప్రభును ప్రజలు స్త్రీలు నపుంసకుని కోరునట్లు నిరర్ధకుడని భావించి వదిలివేయుదురు. రాజు ఎలా ఉండాలి? ప్రసన్నంగా ఉండాలి. ప్రసాద అంటే ప్రసన్నత. ఆ ప్రసన్నత గాని క్రోధం గాని వ్యర్థంగా పోకూడదు, నిష్ఫలం కాకూడదు, వ్యర్థం కాకూడదు. రెండు, ప్రసన్నంగా ఉన్నా ఫలితం ఉండాలి, వారి కోపానికి కూడా ఫలితం ఉండాలి, ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం లేకపోతే ఏం చేస్తారు? ప్రజలు విడిచిపెట్టేస్తారు. ఎలా విడిచిపెట్టేస్తారు? నపుంసకుని ఎవరు ఇష్టపడరు. నపుంసకుని ఏ విధంగా వదిలేస్తారో ఆ విధంగా వీడు నపుంసకుడు రాదు అని కోపం మనకి వస్తే ఎవరికి భయపడట్లేదు, ఎవరికి లాభం లేదు. వారి యొక్క ప్రసన్నత, వారి హర్షం కానీ వారి సంతోషం కానీ ఎవరికి లాభం లేదు. అంటే ఎవరికి ఏం చేయట్లేదు. చేస్తానంటున్నాడు, బాగా మాట్లాడుతున్నారు. కానీ కొందరు రాజకీయ నాయకులు ఉంటారు, చాలా ప్రేమతో మాట్లాడతారు, కానీ ఏ పని చేయరు. నవ్వుతుంటారు, దగ్గరికి వెళ్తే మర్యాద ఇస్తారు, అన్ని చేస్తారు, కానీ పని మాత్రం చేయరు. ఏం లాభం? అలాగే వారికి ఎవరు భయపడరు కూడా. దుర్మార్గుల దృష్టిలో ఏం భయపడరు. ఇప్పుడు పోలీసు అధికారి అనుకోండి, దొంగలు భయపడట్లేదు, ఎవరు భయపడట్లేరు. ఏం లాభం? అసలు పోలీసు ఎందుకు అయ్యారు కదా? భయపడాలి కదా దుష్టులు, నేరస్తులు. ప్రజలు విడిచిపెట్టేస్తారు అటువంటి వాడిని. ఎలా అంటే షంఢం అంటే నపుంసకుడిని, నపుంసకుడు అయినటువంటి నపుంసకుడి పతిని ఇవ లాగా స్త్రీలు నపుంసకుడిని విడిచిపెట్టేస్తారు. ఆ విధంగా ప్రజలు విడిచిపెట్టేస్తారు. రాజు నపుంసకుడు లాగా అన్నమాట. ఇంతకుముందు కూడా వచ్చింది ఇటువంటి అర్థంతో శ్లోకం. తర్వాత 32వ శ్లోకం. వాణిమ్మ గారు ఉన్నారా? పుస్తకం ఉందా? గురూజీ కొంచెం పనిలో ఉన్నా. పద్మావతమ్మ గారు 32. గురూజీ ఇప్పుడు షంఢం అనేది సంస్కృత పదమేనా గురూజీది? షంఢం సంస్కృతమే.
షండం దాని పతి షండం అది మూర్ధన్య షండం అవును పతిం. షంఢం ష షండం మూర్ధన్. పతిం. ఉమ్. అంటే షండుడు అంటే నపుంసకుడు అంటే పతిని లాగా. నపుంసకుడు అని అర్థం. షండం పతి నపుంసకుడు పతి, ఉమ్. అటువంటి పతిని విడిచిపెట్టేస్తారు. అంటే ప్రజలు రాజు ఇక్కడ నపుంసకుడు అయిపోతాడు. అలా అంటే పనికిరాని వాడు అని అర్థం. తర్వాత శ్లోకం 32వ శ్లోకం. నా నా బుద్ధి బుద్ధిర్ధన లాభాయ నా జాఢ్యమ సముద్ధయే లోకపర్యాయ వృత్తాంతం ప్రాజ్ఞో జానాతి నేతరః. నా బుద్ధి ధన బుద్ధి అన అక్కడ బుద్ధిర్ ఉంది కదా, బుద్ధిర్ కాదు, ఆ, ఇక్కడ తీస్తే ఆ. బుద్ధి సరిగా అవుతుంది. బుద్ధి నా బుద్ధి నా బుద్ధి ధన లాభాయ నా అర్ధన జాడ్యం అసమృద్ధయే నా జాడ్యం అసమృద్ధయే లోక పర్యాయ వృత్తాంతం ప్రాజ్ఞ. అది ఒక ప్రాజ్ఞం ఉంది, ప్రాజ్ఞ అవుతుంది. జానాతి నా ఇతర, నేతర ఉందా విడదీస్తే నా ఇతర, నా ఇతర విడదీస్తే నా ఇతర. తెలుగులో అర్థం బుద్ధి వలన ధనము లభించును, మూర్ఖత్వం వలన దారిద్ర్యము లభించును అను నియమము ఏమీయూ లేదు. లోకమునందు కలుగు విభిన్న పరిస్థితులకు కారణమును విద్వాంసులు మాత్రమే తెలుసుకొనగలరు, ఇతరులు గుర్తించలేరు. ఓం. నేతర ఇతరులు ప్రాజ్ఞ జానాతి, బుద్ధిమంతులే తెలుసుకుంటారు కానీ నేతర ఇతరులకు అర్థం కాదు. ఏంటి బుద్ధి ఉంది కదా, బుద్ధి ఉంటే ధనం ఉందా? ఇప్పుడు బుద్ధిమంతులందరూ ధనం ఉందా? మేధావులు ఉన్నారు, బుద్ధిమంతులు ఉన్నారు, ఎందరో విద్వాంసులు పండితున్నారు, అందరికి ధనం ఉందా? లేదు. అంటే బుద్ధి ఉంటే ధనం ఉండాలని చెప్పేసి నియమం ఏం లేదు. నియమం లేదు. ధనం ఉండాలని ఏం లేదు. జాడ్యం మూర్ఖుడు కూడా, జాడ్యం అంటే మూర్ఖుడు, ధనం ఉండకూడదని కూడా నియమం లేదు. జాతి వాడి మూర్ఖత్వం ఉంటుంది కానీ డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. అంటే ఇక్కడ బుద్ధి ఉంటేనే ధనం ఉంటుంది, బుద్ధి లేకపోతే ఉండదు అనేది ఏం లేదు. అంటే మూర్ఖుడు అంటే మూర్ఖత్వం ఉంది కదా, మూర్ఖుడు కదా, వాడు దరిద్రం ఉండాలి కదా, డబ్బు ఉండకూడదు కదా, అటువంటి ఏం లేవు కదా. తెలియలేదు కానీ ధనం ఉండొచ్చు కదా. ఎందుకు అలా ఉంటుంది అంటే పూర్వజన్మ చేసుకున్నటువంటి కర్మ ఉంటుంది. ఉంటుంది, వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. పూర్వ కర్మ చేసుకున్నాడు, అందుకే ఇక్కడ ధనవంతుడు. ఇప్పుడు మూర్ఖుడే, అప్పుడు పూర్వజన్మలు చేసుకుంది ఉంది అనమాట. అలా చిన్నప్పటి నుంచి కష్టపడి డబ్బు సంపాదించుకుంటుంటే ఇప్పుడు ధనవంతుడు అవుతాడు, కోటీశ్వరుడు అవుతాడు. ఒకప్పుడు డబ్బు లేనివాడే, పేదవాడే, కానీ పురుషార్థం చేసి డబ్బు సంపాదించుకుంటే ఇప్పుడు కోటీశ్వరుడు అవుతాడు. ఒకప్పుడు చిన్నప్పుడు కోటీశ్వరుడే, తాత ముత్తాత సంపాదించినటువంటి ఎంతో ధనం ఐశ్వర్యం ఉంది, అంత అమ్ముకొని భోగ విలాసాలు పెట్టుకొని చివరికి భిక్షాటన చేసిన వరకు ఉన్నారు. రాజుల యొక్క వంశం ఇప్పుడు కొందరు చూస్తుంటాం, రాజవంశం వాళ్ళు ఉన్నారు ఇప్పటికి. కొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు, చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు, కొందరు భిక్షాటన కూడా చేస్తున్నారు, రాజవంశం వాళ్ళే, ఒకప్పుడు రాజులు. అర్థం ఏంటి? బుద్ధి ఉంటేనే ధనం ఉండాలని ఏం లేదు, మూర్ఖత్వం ఉంటే పేదవాళ్ళు ఉండాలని ఏం లేదు, అదేమి ఉండదు. ఇదంతా ఈ విషయాలు ఎవరు తెలుసు అంటే, ఎవరు తెలుసు? ఇహలోక పరలోక విషయాలు బుద్ధిమంతులు తెలుసు. అంటే ఇక్కడ పూర్వజన్మ ఉందని చెప్పడానికి ఇది ఒక ప్రమాణం. పూర్వజన్మ ఉందని చెప్పడానికి ప్రమాణం ఇది. ఎందుకు మరి? ఇప్పుడు ఏం పని చేయట్లేదు, సోమరి ఏం పని చేయడు, కానీ కాలు మీద కాలు వేసుకుని ఉంటాడు, డబ్బే డబ్బు వస్తూనే ఉంటుంది, ఇంకా ఆదాయాలు ఉంటాయి, ఏం పని చేయకుండా ఆదాయం ఉంటుంది. బుద్ధిమంతుడు అన్ని ఉంటాయి కానీ డబ్బు ఉండదు. 33వ శ్లోకం చూడండి, చెప్పండి. విద్య చెప్పనా గురుజీ? 33 విద్యాశీల విద్యాశీల వయోవృద్ధాన్ బుద్ధి వృద్ధాంచ భారత ధనాభిజాత వృద్ధాంచ నిత్యం మూఢోవ మన్యతే. మూఢ అవమన్యతే. శబ్దాలు కూడా కొట్టాను. విద్యాశీల వయ, విద్యాశీల వయోవృద్ధాన్, విద్యాశీల వయోవృద్ధాన్ బుద్ధి, బుద్ధి వృద్ధాన్, ఇక్కడ వృద్ధాన్ వృద్ధాంశ ఉంది కదా, బుద్ధి వృద్ధాన్ చ, వృద్ధాన్ చ, వృద్ధాంశ్చ అయింది అది, బుద్ధి వృద్ధాన్ చ వృద్ధాంశ్చ భారత ధన అభిజాత, ధన అభిజాత వృద్ధాన్ చ నిత్యం మూఢో, అక్కడ మూఢ అవుతుంది అది, మూఢో అవమన్యతే,
విడదీస్తే మూఢ అవమన్యతే, మూఢ అవమన్యతే. తెలుగు అర్థం భరతకుల భూషణ విద్వాంసులను, శీలవంతులను, వయోవృద్ధులను, బుద్ధిమంతులలో శ్రేష్ఠులను, ధనవంతులను, ఉత్తమ కులస్థులను మూర్ఖుడు నిత్యము అవమానించుచుండును. అవమానిస్తూ ఉంటాడు, మూర్ఖుడు కదా, అంతే కదా. విద్య లేదు అంటే మూర్ఖుడు, కానీ విద్యావంతులను, వయోవృద్ధులను, ఇలా ధనమున్న అందరు కూడా విమర్శిస్తుంటాడు, తిడుతుంటాడు, అవమానిస్తుంటాడు. మంచి వాళ్ళం కూడా, శ్రేష్ఠులం కూడా. అది ఎవరు ఇప్పుడు ఇక్కడ ఎవరు చెప్పండి మహాభారతంలో? ఎవరు ఇంకా? శిశుపాలుడు, కృష్ణుని శిశుపాలుడు. అవును, శిశుపాలుడు 100 తప్పులు. ఇదే పని చేస్తాడు కదా. ఇక్కడ ఉద్దేశం మాత్రం దుర్యోధనుడు. తర్వాత 34వ శ్లోకం. అనార్య వృత్తం అప్రాజ్యం. అనార్య వృత్తం అప్రాజ్యం అసూయకం. అసూయకమా గురూజీ? అసూయకం, అధార్మికం. తీసుకోండి. అసూయకం, అధార్మికం. కలిపితే అనార్య వృత్తం అప్రాజ్యం అసూయకం అధార్మికం. అక్కడ మా ఉన్నాయి కదా, విడగొట్టుకోవాలి. అనార్య వృత్తం అప్రాజ్యం అసూయకం అధార్మికం. క్షిప్రం ఆయాంతి. వాక్ దుష్టం, క్రోధనం. తథా. అర్థం దుష్ప్రవర్తన గలవాడు, వివేకహీనుడు, గుణములందు దోషమును వెదుకువాడు, అసూయపరుడు, అధర్మపరుడు, చెడు మాటలు పలుకువాడు, క్రోధనుడు, ఈ 6గురకు వెంటనే అనర్థములు వాటిల్లును. ఓం. ఎక్కడ వాటిల్తుంది లోకంలో? ఎందుకమ్మా వాటిల్తున్నది? మీరు చూడట్లేదు. అధార్మికులు, అసూయపరులకు తప్పకుండా అసూయపరులకు రోగాలు వస్తాయమ్మా. అధర్మకులు సెంచరం ఉంటాయి, బీపులు వస్తాయి, గుండెపోట్లు వస్తాయి, సుఖ నిద్ర ఏం రాదు. క్షిప్రం ఆయాంతి పొందుతారు, అనర్థాలను పొందుతారు, దుఃఖాన్ని పొందుతారు. మనకు అనిపించదు అది. అంటే వాళ్ళు మేకప్లు చేసుకొని కారులో తిరిగితే అది సుఖం అనుకుంటారేంటి? పెద్ద పెద్ద భవనాలు ఉండొచ్చు, కారులో తిరగవచ్చు, కానీ లోపల భయంకర నరకం అనుభవిస్తూ ఉంటారు. అశాంతి. గమనించండి, దుర్యోధనుడు సుఖంగా ఉన్నాడా? ప్రశాంత నిద్రపోయాడా? ధర్మరాజు ప్రశాంత నిద్రపోయాడా? మహాభారతం. ధర్మరాజు అడవిలో ఉన్నాడు, ప్రశాంత నిలబడాడు, వనంలో హాయిగా నిద్రపోయాడు కదా. మరి దుర్యోధనుడు ఈర్ష్య దేశం వాళ్ళ మీద కుట్రలు అవన్నీ వాడికే నిద్రపడుతుంది. అంతే. మరి తర్వాత శ్లోకం 35 శ్లోకం అండి. 35. అవిసంవాదనం దానం సమయస్య వ్యతిక్రమః. అనతిక్రమః సమస్య అవిక్రమః. ఆవర్తయంతి భూతాని సమ్యక్ ప్రణిహితా చ వాక్. మోసము చెయ్యకుండా. అవిసంవాదనం. అది అంటే ఏంటి? విసంవాదనం అంటే వాదించటమా గురూజీ? చెడుగా అంటే తప్పు చేయడం, వాదించటం అన్నమాట. అది వితండవాదం. అంటే మోసం చేయడం, వంచడం అని అర్థం వస్తుంది. అంటే ఇక్కడ వంచకపోవడం అని అర్థం. అవిసంవాదనం అంటే వంచకపోవడం, మోసం చేయకపోవడం, మోసం చేయకుండా. చెప్పండి. మోసము చేయకుండుట, దానము చేయుట, ఆడిన మాటను తప్పకుండుట, ప్రాణుల హితము కొరకు చెప్పబడు వాక్కు, ఈ పై గుణములు సమస్త జీవులను మనవారినిగా చేయును. ఇది ఉండాలి, ఈ గుణాలు ఉండాలి. దానం చేసే గుణం ఉండాలి, మోసం చేసే గుణం ఉండకూడదు,
సమయం అవును. పాటించాలి. మన సమయం అంటే మనం ఈ టైంకి వస్తుంటే ఆ టైంకి రావాలి, సమయం పాటించాలి, చేసిన సమయపాలన. ఉల్లంఘించకూడదు. ఉమ్. ఇవన్నీ చేస్తే ఏమవుతాయి, శత్రువు కూడా మెచ్చుకుంటారు, అందరికి హితం అవుతుంది. వాక్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇది అంటే ఇదంతా రాజు ఎలా ఉండో చెప్తున్నారు. ఆ రాజు మనమే రాజులం కాబట్టి మన ఇంట్లో మనమే రాజులం, మనం కూడా ఇలా ఉండాలి, జాగ్రత్తలు పాటించాలి. మూర్ఖులుగా వ్యవహారం చేయకూడదు. కాకూడదు. అందరిని తిట్టుకుంటూ ఉండొద్దు. మనం నచ్చకపోతే మన మూర్ఖుల లక్షణాలు 33వ శ్లోకంలో మూర్ఖుల లక్షణాలు అందరు తిట్టుకుంటూ ఉండడం, మంచివారిని కూడా తిట్టుకుంటూ ఉండడం, శిశుపాలన లాగా కృష్ణుడు తిడతాడు కదా, అవును. చివరికి ఏముంది, నిందిస్తే అంతే, ధనం క్షిప్రమాయ అంతే. అనుకోకండి, ఇప్పుడు ఒక దొంగతనం చేయాలనిపిస్తుంది నాకు, మనసు ఎలా ఉంటుంది, దొంగతనం చేయాలనిపించగానే ఏమనిపిస్తుంది, సంకోచం, సిగ్గు, భయం వస్తుందా లేదా? లోపల ఉంది భయం, సిగ్గు, లజ్జ, దడ, వణుకు ఒకటేంది గురూజీ. దొంగతనం చేసేటప్పుడు చేసిన తర్వాత ఎవరు చూడట్లేదు, సాక్ష్యం లేరు, అయినప్పటికీ కూడా అయినా లోపల భయం ఉంది. పరమాత్ముడు చూస్తాడు అని తెలుస్తుంది, శిక్ష పడతాడు. సుఖం ఎక్కడ లేదు, ఎప్పుడు దొరికిపోతామో, ఏం దొరుకుతామో, ఎక్కడ దొరుకుతామో భయం. పని చేసే వాళ్ళు హాయిగా ఉన్నట్టు అనుకోవద్దు. మోసం చేసే వాళ్ళు హాయిగా ఉన్నారు, అధార్మికులు హాయిగా ఉండరు. బాగుంటుంది. అందుకే రకరకాల రోగాలు ఎందుకు వస్తున్నాయి, వింత వింత రోగాలు మానసికంగానే. అంటే ముందు మనసుగా వస్తాయి వ్యాధులు, తర్వాత షుగర్ ఉందంటే మనసు బాగలేదు, ఒకటే మాట. షుగర్ ఉంది అంటే మనసు అంతే. బీపీ ఎందుకు ఉంది, లోపల ద్వేషం ఉంటే బీపీ ఉంటుంది. అంటే మొత్తం ప్రతిదానికి అది ద్వేషం అని కాదు, అదొకటి కారణం అన్నమాట. అందులో ఒకటి మానసికంగానే ఎన్నో రోగాలకు, అంటే శారీరకంగా ఎన్నో రోగాలకు కారణం మనసే. అందుకే మనసు బాగుండాలి. ఏమనిపిస్తుంది ఇదంతా చదువుతుంటే, విధర్నీతి వల్ల ఏం లాభం ఉందా లేదా? ఉంది గురుజీ, అపారమైన లాభం ఉంది గురుజీ. ఉపయోగించుకుంటే లాభం, లేకపోతే వినడం చెప్పడం అవుతుంది అంతే. విడిచిపెట్టి మరేం లేదు. శుభం, ముగించేద్దామా గురుజీ? పరమపిత పరమాత్మకు వందనాలు, విశ్వ మాస్టర్లందరూ కూడా వందనాలు, మీకు అభినందనాలు, ఆశీర్వాదాలు, శుభాశీస్సులు. ఓం శుభం, ముగించేద్దాం. ఓం నమస్తే గురుజీ.